నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈరోజు 2024 జూలై 15వ తేదీ సోమవారం నాటి రాశి ఫలితాలు. ఈ మేషం నుండి మీనం వరకు ఉన్న వాటిల్లో ముందుగా మేషం, సింహం, ధనుసు వారికి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈరోజు చంద్రుడు తులారాశిలో స్వాతి నక్షత్రం మీద సంచారం చేయుచున్నాడు. స్వాతి నక్షత్ర అధిపతి రాహువు, తులారాశి అధిపతి శుక్రుడు. ఇక మేషరాశి వారికి ముందుగా ఈ మేషరాశి అధిపతి కుజుడు. ఈ కుజుడు ఈరోజు మేషరాశి నుంచి ద్వితీయంలో వృషభంలో స్థితి పొంది ఉన్నారు సంచార రీత్యా. అయితే మేషరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక 3 నక్షత్రాల వారికి కూడా ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయి అనేది చెప్పవచ్చు. ఇక ముందుగా మేషరాశి గురించి సింహరాశి, ధనురాశి చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఈ సంచారం వలన జీవిత భాగస్వామితో ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన సంబంధాన్ని ఆనందిస్తారు అనేది చెప్పవచ్చు, కనపడుతుంది. ఈ సమయంలో ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వీళ్ళకి. సామాజిక జీవితం కూడా మెరుగవుతుంది. నలుగురితో గౌరవ మర్యాదలు పొందేది కూడా కనపడుతుంది. స్త్రీ పురుష స్నేహాలు కూడా అలాగే పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎంతైనా అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు అనేది కూడా ఈరోజు చెప్పవచ్చు. పార్ట్నరు వీరి ప్రయత్నాలను కూడా చాలా ప్రోత్సహిస్తారు. ఈరోజు దంపతుల మధ్య కానీ వ్యాపార భాగస్వాముల మధ్య కానీ అనేది తెలుస్తుంది. ఈరోజు చాలా సపోర్ట్గా ఉంటారు. ప్రయాణానికి కూడా ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఈరోజు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన భాగస్వామ్యాన్ని ఈరోజు మంజూరు చేస్తుంది. వీళ్ళకి బాగా సానుకూలంగా ఉంటుంది. ఆ విషయానికి నిర్ణయాలు తీసుకోవటానికి కానీ ప్రారంభించడానికి కానీ అనేది కనిపిస్తుంది. ఈ సమయం తులారాశిలో స్వాతి నక్షత్రంలో చంద్ర సంచారం వలన స్థానికులను వివాహేతర సంబంధాలలో మునిగిపోయేలా కూడా చేస్తుంది గ్రహ గోచార రీత్యా అని చెప్పవచ్చు. ఒక్కోసారి సామాజిక గౌరవం, వైవాహిక జీవితం కూడా ఇబ్బందుల్లో పడవచ్చు అనేది కూడా ఈ సంచారం వలన కనపడుతున్న వీరు దీనిని ఈరోజు చాలా అధిగమిస్తారు, వాటికి చాలా దూరంగా ఉంటారు అనేది కూడా చెప్పవచ్చు. కాబట్టి చాలా సమస్యల నుండి బయటపడతారు, కొని తెచ్చుకునేలా కాకుండా అనేది కనిపిస్తుంది. అయితే ఇక విదేశీ ఒప్పందాలు, విదేశీ సంఘాల నుండి కూడా లాభాలను ఆశించవచ్చు. ఈ సమయంలో జీవితంలో ప్రేమ, శృంగారం అనేవి పెరుగుతాయి అని చెప్పుకున్నాం కదా. ఈరోజు భాగస్వామితో ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన సంబంధాలు ప్రేమపూర్వకంగా భావోద్వేగాలతో పంచుకుంటారు అనేది కనిపిస్తుంది. ఇక సామాజిక జీవితం కూడా మెరుగుపడుతుంది ఈరోజు అనేది కనపడుతుంది. అయితే వ్యతిరేక లింగానికి సంబంధించిన స్నేహితుల సంఖ్య పెరుగుతుందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇక అదే స్త్రీ పురుషుల సంఖ్య పెరుగుతుంది అని చెప్పవచ్చు. వీరు ప్రయత్నాలలో కూడా విజయం సాధిస్తారు, ఏ పని తలపెట్టినా అనేది కూడా కనిపిస్తుంది. అయితే ఇక విద్యార్థుల విషయానికి వస్తే వారి చదువులో బాగా రాణిస్తారు అని కనపడుతుంది. ఇక వీరి విద్యార్థుల విషయానికి వస్తే ఇక విదేశీ విద్యకు కూడా అనుకూలంగానే కొంత సానుకూలంగానే ఉంటుంది అనేది కనపడుతుంది. ఇక ఆర్థిక లాభాలు, వ్యాపార లాభాలు, అభివృద్ధికి లాభాలు కూడా అన్నీ కూడా ఈ మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. ఈరోజు శుక్రుడు అనుకూలంగానే ఉంటాడు. 4లో రాహు సంచారము, చంద్ర సంచారము 7లో సప్తమంలో జరగటం వలన కొంచెం ఇబ్బందికర సూచనలు అక్కడక్కడ కనిపించిన మొత్తానికి ఈ మేషరాశి వారికి ఈరోజు బాగా గడుస్తుంది అనేది చెప్పవచ్చు. ఇది క్లుప్తంగా మేషరాశి గురించి. ఈరోజు వీరు చేసుకోవాల్సిన పరిహారాలు కుజునికి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవచ్చు, గణపతి ఆరాధన చేసుకోవచ్చు, రాహుకేతువుల పరిహారాలకి
చేసుకోవచ్చు అనేది సూచించటం జరుగుతుంది. ఇక తదుపరి సింహరాశి. ఈ సింహరాశి అధిపతి సూర్యుడు. ఈ సింహరాశి వారికి కూడా చాలా శుభకరంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఈ సింహరాశికి ఈ అధిపతి సూర్యుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు గోచార రీత్యా. ఇక సింహరాశికి చంద్ర సంచారం అనేది తృతీయ భావంలో సంచరించటం జరుగుతుంది. ఈ తృతీయ భావంలో చంద్ర సంచారం వలన వీరికి సింహరాశి వారికి కలిగే శుభాశుభ ఫలితాలను తెలుసుకుందాము. ఇక ఈ తృతీయలో చంద్ర సంచారం వలన ఈరోజు వీరు ఇంద్రుని సుఖాలతో పాటు సంబంధాలలో ఉత్సాహం, దాని లక్షణాల ప్రకారం సంబంధాలలో ఆనందాన్ని తెస్తుంది అనేది చెప్పవచ్చు. కానీ నిరంతరంగా ఉండే సమస్యలు మాత్రం జటిలంగా ప్రబలంగా ఉంటాయి అనేది చెప్పవచ్చు. వాటిలో మార్పు ఏమి ఉండదు, ఎప్పటి నుంచో ఉన్న వాటిలో గురించి. ఇక 3వ ఇంట్లో చంద్రుడు సంచారం వలన శత్రువులను పడగొట్టే ధైర్యం ఇస్తాడు. ఈరోజు సంతోషంగా సంతృప్తిగా ఉంటారు అనేది చెప్పవచ్చు. ఇది ఆరోగ్యం మరియు సంబంధాలలో మెరుగుదలను కాలంగా సూచిస్తుంది. ఈరోజు స్నేహితులు, బంధువులు మరియు తోబుట్టువులు మీకు అంతటా కూడా మద్దతుగా ఉంటారు. వారి సహాయ సహకారాలు సపోర్టుతో వీరు చాలా ధైర్యంగా ఉంటారు ఈరోజు అనేది కనపడుతుంది. ఇక మీరు బాస్ నుండి బహుమతిని కూడా ఆశించవచ్చు. ఈ సమయంలో జీవిత భాగస్వామితో మీ సంబంధం కూడా స్నేహపూర్వకంగా ఉంటుంది. తక్కువ దూర ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికి ఇది సరైన సమయం అని చెప్పవచ్చును. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా, ఈ సింహరాశి వారికి కూడా విద్యార్థుల విషయానికి వీరికి చదువులు ఈరోజు బాగా సాగే అవకాశం కనిపిస్తోంది అని చెప్పవచ్చు. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారానికి కూడా సానుకూలంగానే ఉంటుంది ఈరోజు అనేది కనపడుతుంది. ఇక భూ సంబంధిత ఆస్తి, వాహన విషయాలకు వస్తే వీటికి చాలా అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాలకు కూడా మంచి లాభాలు ఉంటాయి అనేది కనపడుతుంది. అన్ని పనుల్లో విజయాలు సకాలంలో పూర్తి చేసుకోవడం అనేది కూడా కనిపిస్తుంది. ఆరోగ్య విషయానికి చెప్పుకున్నాము, శత్రువుల విషయానికి చెప్పుకున్నాము, సంతోషంగా మంచిగా ఉంటారు అనేది చెప్పుకున్నాము. ఇక స్నేహితులతో, బంధువులతో, కుటుంబ సభ్యులతో మద్దతు ఉండేది కూడా చెప్పుకున్నాము. భార్యాభర్తల మధ్య జీవిత భాగస్వామితో మద్దతు, స్నేహపూర్వకంగా ఉండే సంబంధాలు, తక్కువ దూర ప్రయాణానికి, వీటన్నిటికీ కూడా సానుకూలంగా ఉంటుంది ఈరోజు అనేది చెప్పుకున్నాము. ఇది క్లుప్తంగా సింహరాశి గురించి. ఈ సింహరాశి వారికి కూడా మంచి శుభ ఫలితాలే ఉంటాయి ఈరోజు. అంతగా ప్రమాద సూచనలు అసలు ఏమీ కనపడటం లేదు. చిన్నగా అనారోగ్య సమస్యలు, తలనొప్పి, మామూలు కాలు నొప్పి లాంటివి మామూలుగా ఉంటాయి. అనవసరంగా దుబారా ఖర్చులు వాటికి కూడా కొంచెం పరిమితం చేసుకుంటే ఇంకా మంచి శుభ ఫలితాలు ఉంటాయి అనేది సూచించటం జరుగుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే గనక కుజునికి అది సేమ్. కుజునికి సుబ్రహ్మణ్య ఆరాధన, గురునికి గురు పూజలు ఎక్కువగా వీటిని మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి అనేది సూచించటం జరుగుతుంది. ఇక సర్వే జనం సుఖినో భవంతు అన్నట్టుగా చెప్పటానికి ముందు ఇంకా ధనుస్సు రాశి వారి గురించి క్లుప్తంగా సింహరాశి గురించి. ఇక ధనుస్సు రాశి వారి గురించి ఈరోజు ఈ ధనుసు రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది అనేది, శుభకరంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు. ఇక కీర్తితో కూడిన ఆదాయం నుండి మంచి ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టేదిగా కనిపిస్తుంది. ఈరోజు భౌతిక సుఖాల కోసం ఎక్కువ సంపదను సంపాదించే వివిధ మార్గాల ద్వారా సంపాదన ఉండవచ్చు వీరికి ఈరోజు. అది నైతికంగా ఉండాలి అనేది కూడా సూచిస్తుంది. అయితే ఇల్లీగల్ కాకుండా జాగ్రత్త పడండి.
ఆర్థిక లాభాలు అయినా సరే అనే దాని మీద శ్రద్ధ తీసుకోండి. లేదంటే కొంచెం ప్రాబ్లమ్స్, సమస్యలు ఇన్వైట్ చేసిన వారవుతారు. కాబట్టి ఈ రోజుకి ప్రాబ్లం లేదు, భవిష్యత్తులో ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే గనక ఇది మీ ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి. వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి. కొందరికి జీతాలు పెంపును కూడా ఇవ్వచ్చు అనేది కనిపిస్తోంది. స్నేహితులు మరియు కంపెనీతో చాలా మంచి సమయాన్ని ఆస్వాదిస్తారు ఈరోజు వీటికి కనిపిస్తోంది. మీ మనసు కూడా చాలా స్థిరంగా ఉంటుంది ఈరోజు అనేది కనిపిస్తోంది. శత్రువులను పడగొట్టడానికి మరియు విజయాలలో విజయం సాధించడానికి మీరు కొత్త శక్తిని మరియు ధైర్యాన్ని పొందుతారు. ఈ సమయంలో మీ విజయానికి స్త్రీలు కూడా ఎక్కువగా సహకరిస్తారు అనేది కనపడుతోంది. ఇక విద్యార్థులకు బాగుంటుంది. యథావిధిగా భూవాహన సౌకర్యాలు ఉంటాయి. వాహన కొనుగోలుకి అనుకూలంగా ఉంటుంది. వాహన అమ్మకాలు రాస్తే కూడా అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. లాభాలు ఉంటాయి అనేది కూడా చెప్పవచ్చు. అయితే ఇక దీర్ఘకాలంగా ఎప్పటి నుండో చేద్దాము, ఈ పని పూర్తి కాలేదు అని పక్కన పెట్టిన విషయాలు కూడా ఈరోజు ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. వాటిని సానుకూలంగా సాధిస్తారు, పనులు పూర్తి చేస్తారు అనేది కనపడుతుంది. ఇంకా ఈరోజు అని చెప్పొద్దు, క్లుప్తంగా ధనురాశి వారి గురించి చెప్పటం జరుగుతుంది. ఈరోజు మీరు చేసుకోవాల్సిన పరిహారాలు: గురువులకు పూజలు, గురు దత్తాత్రేయ పూజలు, ఆరాధన, ఇష్టదైవారాధన, ఆలయ సందర్శనం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది అనేది చెప్పవచ్చు. ఇది మేషరాశి, సింహరాశి, ధనురాశి వారికి ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పటం జరిగింది. ఇది త్రికోణ స్థానాలు కాబట్టి ఇది 159 తీసుకుని చెప్పటం జరిగింది. ఇలా ఆర్డర్గా ఎందుకు చెప్పారు అనేది ఆలోచించకండి, ఫలితాలు మాత్రమే చూడండి. ధన్యవాదములు. సర్వే జనో సుఖినో భవంతు.